ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీ దీక్ష చేపట్టారు. బుధవారం ఉదయం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష తీసుకున్నారు. ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్షను చేపట్టే పవన్ కళ్యాణ్ కార్తీక మాసంలో చతుర్మాస దీక్షను విరమిస్తారు. ఈ దీక్షా కాలంలో సాత్విక భోజనం తీసుకుంటూ దేవతారాధన, ధ్యానం, మంత్ర పారాయణం చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. మరొక వైపు పవన్ కళ్యాణ్ దీక్ష నేపథ్యంలో జనసేన పంచుకున్న పాత ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష తీసుకోవడం జరిగింది. బుధవారం ఉదయం మంగళగిరిలోని శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించిన అనంతరం పవన్ కళ్యాణ్ దీక్షను చేపట్టారు. ప్రతి ఏటా పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష చేపడుతూ ఉంటారు. ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్షను ప్రారంభించి కార్తీక మాసంలో దీక్షను విరమిస్తారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం పవన్ కళ్యాణ్ ఈ దీక్షను క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం రోజున దీక్షను స్వీకరించారు పవన్ కళ్యాణ్. దీక్షా కాలంలో నియమితమైన జీవనంతో పాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. అలాగే విధి నిర్వహణకు అనుగుణంగానే వస్త్రాలు ధరిస్తారు. దీక్షా సమయంలో ఎక్కువగా చంద్రవర్ణ వస్త్రధారణను పవన్ కళ్యాణ్ అవలంబిస్తూ ఉంటారు. నిత్యం అనుష్ఠానం, దేవతారాధన చేస్తూ సమయానుకూలంగా ధ్యానం, మంత్రపారాయణం చేస్తూ ఉంటారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష స్వీకరించిన నేపథ్యంలో గతంలోని పాత ఫోటోలను సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ చేస్తూ ఉన్నారు జనసేన పార్టీ శ్రేణులు. తల్లి అంజనాదేవి, సోదరులు చిరంజీవి, నాగబాబులతో కలిసి ఉన్న ఫోటో ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంది. అలాగే దీక్షా సమయంలో గద్దర్తో పాటు పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ పూజలు చేస్తూ ఉన్న ఫోటోలను జనసేన షేర్ చేస్తూ ఉంది. ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరొక వైపు బుధవారం ఉదయం మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు డిప్యూటీ సీఎంకు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ లక్ష్మీ నరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి అష్టోత్తారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ ఎగువన కొలువైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. పానకాల స్వామికి పట్టు వస్త్రాలతో పాటు పానకం నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్కు వేద ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ సందర్శన సమయంలో రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చిల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు.